Welcome everyone. Today we are going to visit Balkampeta Ellamathalli Temple as a first place out of 100 places in Hyderabad. హైదరాబాద్లో నేను మీకు చూపించాలనుకునే 100 ప్లేసెస్లో మొదటి ప్లేస్గా ఈరోజు మనం చూడబోతున్నాం బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి. లెట్స్ గో. పదండి వెళ్ళి చూద్దాం. ఫస్ట్లీ యూ కుడ్ సీ స్టాల్స్ ఎవ్రీవేర్ అవుట్ సైడ్ ద టెంపుల్ బయటే మనకు అన్ని షాప్స్ కనిపిస్తాయి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి. టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ వీ హ్యావ్ ఎ కాంప్లెక్స్. టెంపుల్కి ఎడమ వైపు బోనాలు కాంప్లెక్స్ అని ఉంటుంది. సో ఇన్ దిస్ కాంప్లెక్స్ ఇట్ ఈస్ ఎ బేసికలీ స్టే ఫర్ ద నార్మల్ పీపుల్ హూ కేమ్ టు విజిట్ ద టెంపుల్. సో ఇక్కడ నార్మల్ వాళ్ళకి స్టే చేయడానికి కానీ బోనాలు ప్రిపేర్ చేయడానికి కానీ అదంతా ఇక్కడ టెంపుల్ వాళ్ళకి సంబంధించిన ఒక ప్లేస్ ఇది. ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద టెంపుల్ వీ కెన్ సీ ద క్యూ లైన్ వే. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ మనం క్యూలో వెళ్ళి దారి చూడొచ్చు. అలాగే కాస్త ముందుకు వెళ్తే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కనిపిస్తాయి మనకి. జస్ట్ అహెడ్ వీ కెన్ సీ ద ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఫర్ ద టెంపుల్. This is the entrance way and that is the exit way for the temple. At the entrance and at the exit gate. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు లోపలికి వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ఎట్ ద మెయిన్ ఎంట్రన్స్ వే టు ద టెంపుల్. టెంపుల్ దగ్గర ఉండే ముఖద్వారం గడప ఇది. జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెయిన్ ఎంట్రన్స్ యూ కెన్ సీ ద గోపురం. గడపకి ఎదురుగానే పెద్ద గోపురం మీరు చూడొచ్చు. ఇది ఎంట్రీ వే. ఫర్ ద టికెట్ ఎంట్రీ ఇన్ టు ద టెంపుల్ యూ షుడ్ గో రైట్ అండ్ ఫర్ ద డైరెక్ట్ ఎంట్రీ యూ షుడ్ గో లెఫ్ట్. ఒకవేళ మనం టికెట్ తీసుకొని దర్శనం వెళ్ళాలి అంటే రైట్ సైడ్, డైరెక్ట్ వెళ్ళాలి అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ బిసైడ్ ద ఎంట్రన్స్ గోపురం యూ కెన్ సీ గణేష్ ఐడల్. ఎంట్రన్స్ గోపురం పక్కనే వినాయకుడి గుడి ఉంటుంది. At the entrance gopram itself, you should hand over your coconuts and they are not allowed inside the temple. మెయిన్ గోపురం దగ్గరే కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే తీసుకెళ్ళనివ్వరు. అలాగే దాని పక్కనే మనం ముడుపులు చెల్లించుకోవాలి అంటే ఆ ప్లేస్ కూడా పక్కనే ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ పక్కనే. Once you enter into the temple, you should pass on a queue rounds to enter the main గర్భగుడి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనం క్యూ రౌండ్స్ అయితే తిరగాల్సి వస్తుంది. సో దాని తర్వాతే మనం గర్భగుడి దగ్గరికి చేరుకుంటాం. గాడెస్ ఎల్లమ్మ తల్లి గర్భగుడి ఈజ్ సిచ్యువేటెడ్ beneath the ground surface, so you should go a bit down from the ground surface. ఎల్లమ్మ తల్లి గర్భగుడి అనేది గ్రౌండ్ సర్ఫేస్ కంటే కిందకి ఉంటుంది. సో మనం కిందకి దిగి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అక్కడైతే కెమెరాస్, వీడియోస్, ఫొటోస్ ఏవి నాట్ అలౌడ్, కానీ మేము ట్రై చేసాం. ఇన్సైడ్ ద టెంపుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ వి ట్రైడ్.
Temple architecture was so good. You can see gods and goddesses photos carved on the walls. గుడి లోపల మనకి దేవుళ్ళై దేవతలై విగ్రహాలు గోడలకి మనకి కనిపిస్తాయి. ఇన్సైడ్ ద టెంపుల్ కాంపౌండ్ వీ కెన్ ఆల్సో సీ అదర్ గాడెసెస్ టెంపుల్స్ ఆల్సో. గుడి లోపల మనకి పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి గుళ్ళు కూడా ఉంటాయి. ఆఫ్టర్ డూయింగ్ యువర్ దర్శన్ యూ కెన్ సిట్ ఫర్ ఎ వైల్ హియర్. దర్శనం తర్వాత మనకి ఇక్కడ కూర్చోడానికి చోటంతా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జిట్ వే గోపురం ఫర్ ద టెంపుల్. ఇది బయటకు వెళ్ళి దారిలో ఉండే గోపురం. హియర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఫైండ్ ఎ స్మాల్ షాప్. యూ కెన్ బై గాడెస్ ఫొటోస్ అండ్ రిమైనింగ్ థింగ్స్. అమ్మవారి ఫోటోలు ఇంకా మిగతావి కొనుక్కోవడానికి వచ్చిన స్టాల్ కూడా ఇక్కడే ఉంది. జస్ట్ బిసైడ్ దట్ యూ కెన్ సీ ద క్యూ ఫర్ టేకింగ్ ద ప్రసాదం. సో దాని పక్కనే ఇక్కడే మనకి ప్రసాదం తీసుకోవడానికి క్యూ అనేది ఉంటుంది. యూ కెన్ ఆల్సో సీ ఏ శారీ స్టాల్ ఇన్సైడ్ ద టెంపుల్. దీస్ శారీస్ ఆర్ బేసికల్లీ ప్రొవైడెడ్ టు గాడెస్ బై ద డివోటీస్. అమ్మవారికి సమర్పించిన శారీస్ ఇక్కడ ఈ స్టాల్లో సేల్కి పెడతారు. దిస్ శారీ స్టాల్ ఈస్ ప్లేస్డ్ జస్ట్ బిసైడ్ ద గణేష్ మండపం. ఈ శారీ స్టాల్ వినాయకుడి గుడి పక్కనే అరేంజ్ చేసి కనిపిస్తుంది మనకి. Just beside the exit gate, you can see the incarnations regarding the details of temple development. ఎగ్జిట్ గేట్కి బయట మనం శిలాపలకాలు చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి వేరే ఇతర కార్యక్రమాలకి సంబంధించినవి వాటి గురించిన డీటెయిల్స్ ఇక్కడ శిలాపలకాలు చేసి ఉంచారు. దీస్ ఆర్ ద స్టాల్స్ జస్ట్ బిసైడ్ ద ఎంట్రీవే. ఎంట్రన్స్ సైడ్ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ కూడా మీరు షాప్స్ అనేవి చూడొచ్చు. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద టెంపుల్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద వే యూ కెన్ రీచ్ ద టెంపుల్ ఫ్రమ్ బాల్నగర్ అండ్ దట్ ఈస్ ద వే యూ కెన్ రీచ్ ద టెంపుల్ ఫ్రమ్ అమీర్పేట్. అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ చాలామంది వస్తుంటారు. సో టెంపుల్ అనేది కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయి ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అనేది ఉంటూ ఉంటుంది. లెట్స్ గో అదర్ సైడ్. We can also see chicken and mutton shops opposite the temple. టెంపుల్కి ఆపోజిట్లో మనం చికెన్ అండ్ మటన్ షాప్స్ కూడా చూడవచ్చు. వాట్ ఎవర్ వీ నీడ్ వీ కెన్ బై అరౌండ్ ద టెంపుల్ సరౌండింగ్స్ ఓన్లీ. మనకి ఏది కావాలన్నా ఈ టెంపుల్ చుట్టుపక్కలే దొరుకుతాయి. ఎవ్రీ ఇయర్ ఫర్ ద గాడెస్ ఎల్లమ్మ తల్లి కళ్యాణం విల్ బీ సెలబ్రేటెడ్. ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కళ్యాణం అనేది చాలా వైభవంగా జరుగుతుంది. ఫర్ దిస్ అకేషన్ పీపుల్ అరౌండ్ ద కంట్రీ విల్ బి విజిటింగ్ దిస్ ప్లేస్. చాలా మంది ఎక్కడెక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఎట్ దట్ టైమ్ యూ కెన్ సీ లైక్ అరౌండ్ 5 lakh పీపుల్ కమింగ్ ఫర్ దర్శన్ ఎవ్రీ డే. ఆ రోజుల్లో కనీసం రోజుకి 5 లక్షల మంది దర్శనానికి వస్తుంటారు. టు ద రైట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ యూ కెన్ ఆల్సో సీ ద స్టాల్స్. టెంపుల్కి రైట్ సైడ్ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. సో బోనాల్ కాంప్లెక్స్ అండ్ టెంపుల్ మధ్యలో ఈ స్పేస్ అన్నమాట. సో ఇలాగే మనం నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ అనేది వెళ్ళొచ్చు. సో రైట్ సైడ్ బోనాల్ కాంప్లెక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇస్ ద టెంపుల్. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ వ్యూ. సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా వస్తే మనకి న్యూ వెహికల్ తీసుకున్నప్పుడు పూజ చేస్తాం కదా, సో ఆ పర్టికులర్ ప్లేస్ అనేది ఇక్కడే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద టెంపుల్ వీ కెన్ సీ ద ప్లేస్ వేర్ న్యూ వెహికల్స్ వేర్ టేకెన్ టు పూజ. And this building exactly back side to the temple is also of the temple authorities. టెంపుల్కి ఆనుకొని ఉన్న వెనుక వైపు బిల్డింగ్ కూడా టెంపుల్ వాళ్ళదే. ఎవరైనా వివిఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టే కోసం అది. హియర్ వీ కెన్ సీ ఎ న్యూ 2-wheeler బ్రాట్ ఫర్ పూజ. సో ఇక్కడ మనం ఒక కొత్త 2-wheeler పూజ కోసం తీసుకొచ్చారు, అది చూడొచ్చు. సో టు ఫినిష్ ద పూజ ఫర్ యువర్ న్యూ వెహికల్ యూ షుడ్ టేక్ ఎ టోకెన్ ఫ్రమ్ ద టెంపుల్. సో మీ వెహికల్ పూజ చేయించుకోవడానికి మీరు ఒక టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దెర్ ఈజ్ నో మచ్ మోర్ పార్కింగ్ స్పేస్ నియర్ ద టెంపుల్. సో టెంపుల్కి అయితే పెద్దగా పార్కింగ్ స్పేస్ లేదు. యూ కెన్ సీ ఆల్ ద బైక్స్ పార్క్డ్ జస్ట్ బిసైడ్ ద టెంపుల్. సో మనం కూడా బైక్స్ని అయితే ఇలాగే పార్క్ చేయాల్సి వస్తుంది. కార్స్ అయితే కొంచెం డిస్టెన్స్లో పార్క్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ ప్లేస్. ఇది ఈ టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ.
హోప్ మై వీడియో హెల్ప్ యూ ఫర్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ని చూడడానికి నా వీడియో మీకు సహాయపడిందని కోరుకుంటూ మీ రాజ్ కుమార్.